నెక్స్ట్ వస్తున్నాడు. అది కాదు మనం చూస్తే డక్కిలి నెక్స్ట్ వస్తున్నాడు. అందరూ ఉన్నాయి నాకు అయితే ఊళ్ళో అందరూ కొద్దిగా వెనక్కి వచ్చాడు, కొద్దిగా వెనక్కి రండి మీరు. వచ్చే వచ్చే కూడా కూలీగా 3 శాతం నాకు ఇంకో డౌట్ వచ్చిందా, మన ఏసీ కాలేజ్ దిగా కదా వేడిగా ఉంది, అమౌంట్ వచ్చింది. సరే డాక్టర్ టెంపరేచర్ చూడండి అమ్మా. 5th క్లాస్ వాళ్ళని ఎంతమంది కూలీ తిన్నారు? అందరూ సిక్ అయ్యారా? ఇక్కడ ఎవరు ఉన్నారు? మీ క్లాస్మేట్స్ ఉన్నారా? ఏం పేరు బాబు? ఓకే, ఏ ఊరు మీది? ఏ క్లాసు? 5th క్లాస్. మీకు ఎన్ని మోషన్స్ అయినాయి? సార్ డాక్టర్ గారు మన రాత్రి శనివారం కదా, శనివారం రాత్రి రిలీజ్ అంటే ఉండాలి కదా, పోయి శుభ్రం చేపిస్తారు కదా. ఏ క్లాస్? ఇక మనం 4 సంవత్సరాలు 41 మంది వచ్చాక బ్యాడ్ కండిషన్. కలెక్టర్ గారు కూడా నమస్కారం అండి. ఈరోజు జరిగిన సంఘటన చాలా బాధాకరం అండి. గురుకుల పాఠశాలలో 120 మంది పిల్లలు అస్వస్థకు గురవటం, దీనిలో కొంచెం సిబ్బంది ఆలసత్వం అనేది కనిపిస్తూ ఉంది. విషయం తెలిసిన వెంటనే నేను జిల్లా కలెక్టర్ గారితో, అదేవిధంగా డీసీఓ మరియు డిఎంఎండ్హెచ్ఓ, స్థానిక శాసనసభ్యులు డాక్టర్ గారితో అందరితో మాట్లాడటం జరిగింది. విషయం తెలిసిన వెంటనే జిల్లా అధికారులు రావడం, స్పందించి చర్యలు తీసుకోవడం జరిగింది. కొంచెం తీవ్రంగా అస్వస్థతకు గురైనటువంటి పిల్లల్ని 7గురిని నెల్లూరు జనరల్ హాస్పిటల్లో పంపించారు. జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ తోటి అక్కడ ఉన్నటువంటి పీడియాట్రిషియన్తో కూడా నేను మాట్లాడడం జరిగింది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉందని చెప్పడం జరిగింది. ఇక్కడ గూడూరు, సూళ్ళూరుపేట, నాయుడుపేటలో కూడా మిగిలిన పిల్లలు ఉన్నారు. ప్రాథమికంగా గుర్తించినటువంటి సమాచారం ప్రకారం ఆహారంలో కూడా కొద్దిగా కలుషితం జరిగినట్లు అనేది అభిప్రాయపడుతున్నారు. నేను ఇక్కడి నుంచి స్కూల్కి వెళ్ళడం జరుగుతుంది. బాధ్యుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది సీజన్ మారింది, వర్షాలు కూడా వస్తూ ఉన్నాయి, డిసీజెస్ వస్తున్నాయి. కామన్గా ఈ సీజన్లో వచ్చేటువంటి ఈ అతిసార వ్యాధులు కూడా విస్తృతంగా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ కూడాను గురుకుల పాఠశాల అంటే ఒక మనకి ఇన్స్టిట్యూట్లో శ్రద్ధ ఉండేటువంటి పరిస్థితుల్లో ఇటువంటి సంఘటనలు దురదృష్టకరం. దీని మీద సమగ్ర విచారణకి జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసి ఎక్కడ లోపాలు జరిగినది చూసుకొని ఆ జేసీ గారి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటాం. ప్రాథమికంగా కొన్ని లోపాలు
కొందరి వల్ల జరిగిన విషయాన్ని కలెక్టర్ గారి దృష్టి రావడం జరిగింది. వాటి మీద వివరణ చర్చించుకొని చర్యలు తీసుకుంటాం. ఇది ఈ ఒక్క చోటే కాదు, రాష్ట్రంలో ఎక్కడైనా కానీ ఒక సాంఘిక సంక్షేమమే కాదు, గురుకుల పాఠశాలది సాంఘిక సంక్షేమం కావచ్చు, వెనుకబడిన తరగతులు కావచ్చు, మైనారిటీ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్ కావచ్చు, ఎక్కడైనా కానీ ఇటువంటి సంఘటనలు రాకూడదు అనేది ప్రభుత్వ లక్ష్యం. ఈ సంఘటన జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడడం జరిగింది. సీఎంఓ పేషి రెగ్యులర్గా కలెక్టర్ గారితో నాతోటి కూడా ఫాలోఅప్ చేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్క విద్యార్థికి ఎటువంటి ఇబ్బంది జరగకుండా మెరుగైన వైద్యం అందించడానికి ఎక్కడికైనా మనం తీసుకెళ్ళాల్సి వైద్యం చేయించమనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ సూపరింటెండెంట్ తోటి డాక్టర్ల బృందంతో మాట్లాడడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి పిల్లల పరిస్థితి బాగానే ఉందని చెప్తున్నారు. అదేవిధంగా మిగిలిన చోట్ల కూడా ఒకసారి ఫాలోఅప్ చేసుకొని మెజర్స్ తీసుకుంటాం. తాత్కాలికంగా పాఠశాలకు కూడా ఒక 2-3 రోజులు సెలవులు ఇచ్చి అది అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, ఎందుకంటే ఈ మన అతిసార మిగతా పిల్లలకు కూడా స్ప్రెడ్ కాకుండా కంట్రోల్ నివారించి పరిస్థితులు చక్కబడిన తర్వాత మళ్ళీ కూడా స్కూల్ రీఓపెన్ చేస్తామని కూడా తెలియజేసుకుంటూ ఇది విచారణ